పశ్చిమ ఆసియా దేశాల్లోని యుద్ధం నేపథ్యంలో దేశంలో ఆర్థిక సంక్షోభం సూచకలు కనబడుతున్నటువంటి నేపథ్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇప్పటికే సూచనలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా దేశ ప్రజలంతా కూడా ఏదైతే ఇంధన పొదుపు కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇలా అనేకమైనటువంటి అంశాల పట్ల కూడా తగిన పొదుపు అవసరం అంటూ కూడా ఆయన సూచించినటువంటి నేపథ్యంలో ఇప్పటికే అనేకమైనటువంటి రాజకీయ పార్టీ నేతలు కావచ్చు, రాష్ట్రాల సీఎంలు కావచ్చు, తమ కాన్వాయ్ సంబంధించినటువంటి వెహికల్స్లన్నీ కూడా కుదించినటువంటి పరిస్థితి ఉంది. తాజాగా వాళ్ళ పెట్రోల్ ధర పెరిగినటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే వాహనదారులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దేశ ప్రధాని సూచించినటువంటి సూచిక ఏదైతే ఉందో దాని పట్ల కూడా కొంత అవేర్నెస్ ప్రజల్లో తీసుకురావాల్సిన అవసరం ఉందంటూ కూడా రాజకీయ నేతలు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా తిరుపతిలో మనం చూసుకున్నట్టయితే వైసీపీ సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సైకిల్ మీద 10 కిలోమీటర్ల వరకు తిరుపతి నగర వీధుల్లో ఆయన సైకిల్ మీద విహరిస్తూ అయితే పూర్తిగా కూడా వాహనాలన్నీ కూడా పెట్రోల్ డీజిల్ సంబంధించినటువంటి వాటి ఆర్థిక పరిస్థితులంతా కూడా మెరుగ్గా ఉండాలి, దాన్ని మనం అధిక శాతంలో వాడితే లేనిపోని సమస్యలు ఏర్పడతాయి, దేశ ప్రజలంతా కూడా ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడితే చాలా కష్టతరమైనటువంటి పరిస్థితులు ఉంటుంది. కాబట్టి ఇంధన పొదుపు కావచ్చు, ప్రతిదీ కూడా పొదుపు అన్నది దేశ సంక్షేమం కోసం, దేశ ప్రజల ఆర్థిక స్తోమతని దెబ్బతీయకుండా ఉండాలంటే ఖచ్చితంగా స్వీయ నియంత్రణ పాటించాలంటూ కూడా ఆయన తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే సైకిల్ మీద తిరుగుతూ తనకు ఏదైతే కారున్నా కూడా కారులో కాదు, మనకు వీలైనంత వరకు కూడా అనవసరమైనటువంటి ప్రయాణాలన్నీ కూడా రద్దు చేసుకోవాలి, ఊరికే వెహికల్స్ ఉన్నాయి కదా, కార్లు ఉన్నాయి కదా అనేసి, బైకులు ఉన్నాయి కదా అని చక్కర్లు కొట్టడం, లేనిపోని ఇంధన ఖర్చు చేయడం వల్ల కూడా ఇది కేవలం వారికే కాదు నష్టాన్ని కలిగించేది, దేశ ఆర్థిక మూలాలు కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి అనేది ఏ ఒక్క మనిషికో సంబంధించింది కాదు, దేశ ప్రజలందరికీ సంబంధించింది. కాబట్టి దేశ ప్రజలంతా కూడా ఖచ్చితంగా స్వయంగా వారంతటా వారు ఈ ఇంధన పొదుపులో పాల్గొంటే బాగుంటుందన్నటువంటి రీతిలో ఆయన తెలియజేసే విధంగా కూడా సైకిల్ యాత్ర చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయనతో పాటు మాజీ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి నారాయణ స్వామి కూడా టూ వీలర్లో విహరిస్తూ కార్లు కావచ్చు, ఇతర వాహనాలన్నీ కూడా అనవసరమైనటువంటి ప్రయాణాలతోటి ఇంధనాలు వృధా చేయొద్దంటూ కూడా ఒక సూచన చేశారు. అదే రకంగా రాష్ట్రంలోని మిగిలినటువంటి రాజకీయ నేతలంతా కూడా ఏదైతే ఒక రాజకీయ నాయకుడు వెళ్తే ఆయన వెనక వాళ్ళ అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, పదుల సంఖ్యలో వాహనాలు వేసుకొని తిరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాంటివన్నీ కూడా పూర్తిగా ఏదో తగ్గించాం అనేటువంటి భావనతోటి కాకుండా ప్రజలకు ఒక అవేర్నెస్ తీసుకొని వచ్చేలాగా, ఇది కేవలం ప్రజల అవేర్నెస్సే కాదు, దేశ ఆర్థిక సంక్షోభంతో ముడిపడినటువంటి అంశం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక అవేర్నెస్తో మెలగాలన్నటువంటి భావన కూడా వ్యక్తపరిచినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇవాళ భూమన కరుణాకర్ రెడ్డి మాత్రం తన కారును వినియోగించకుండా సైకిల్లో తిరుగులాడుతూ కేవలం ప్రజలకు ఇంధన పొదుపు మీద ఒక అవేర్నెస్ కల్పించాలన్న భావంతో తను తిరిగినట్టుగా కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఇదే రకంగా ఉన్నటువంటి రాజకీయ నేతలు కూడా ప్రజల్లో ఈ మార్పును తీసుకుని వచ్చే దిశగా కూడా ప్రతి ఒక్కరూ తోడ్పడాలంటూ కూడా ఆయన తెలియజేసినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి.